ఫస్ట్ నుంచి చూసుకుంటే కూడా సార్ ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో ఈ దాడులను డైవర్ట్ చేయడానికి ఎక్కడ ప్రభుత్వం మీదకి వస్తారో అనేటువంటి దానికి ఇమ్మీడియట్గా డైవర్ట్ పాలిటిక్స్ జరుగుతూనే ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే రుచికొండ ప్యాలెస్కి వెళ్ళారు, ఆ తర్వాత కోల్దోటాలకు వెళ్ళారు, ఆ తర్వాత విజయసాయిరెడ్డి గారు ఇష్యూ తీసుకొచ్చారు, లేదంటే జగన్ గారి మీద కేసు అంటారు, రకరకాలుగా డైవర్ట్ చేస్తూనే ఉన్నారు తప్ప జరుగుతున్న పరిస్థితులను అదుపు చేసేటువంటి పరిస్థితే కనిపించట్లేదు. ఇక్కడ గౌరవ వ్యవస్థలు వాళ్ళ పనులు అవి చేసుకుంటారు సార్. ఉదాహరణకు సిబిఐ, ఈడీ జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటే ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి ఆ కేసులు సరతరం పరిచయం చేస్తారు. అవును, ఇదే రఘురామకృష్ణరాజు గారు ఆయన మీద కేసులు ఫైల్ చేశారు. ఇప్పుడు మళ్ళీ గౌరవ సుప్రీంకోర్టు అది ఏం చెప్పిందో అందరికీ తెలుసు. అవును, ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఎస్ ఇందులోంచి ఒకటి అవుట్కమ్ డెరైవ్ అవుదాం అంటే కాలక్షేపం కార్యక్రమాలు అంతే కదా. ఇవాళ మీకు ఒకటి మాత్రం నేను చెప్పగలను, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపార అనుభవంలో ఇవాళ ఆయన ఇచ్చిన బుల్లెట్ 6 పాయింట్స్ పటపటపట ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రతిదీ పేక మీద కత్తే ఉంది. ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ అన్నవి అడ్రస్ చేయడానికి ఆయన కాలు చేయకూడదు తీసుకోవడానికి కొంత టైం పడుతుంది. అందులో బడ్జెట్లు ఇంకా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లు పెట్టలే. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా గ్రాంట్లు ఇస్తుంది, ఏ విధంగా నిధులు ఎలకేట్ చేస్తుందో చూసుకుంటారు, కానీ పెట్టే పరిస్థితి లేదు. దీంట్లోంచి ఇక్కడ ప్రభుత్వ రంగం అయినా సరే ఆర్టీసీ బస్సులు దాంట్లో ఉచితం అన్నదానికి అనౌన్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది చూడండి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రాగానే ఆర్టీసీ వ్యవస్థని తీసుకున్నా సరే ఫైనాన్షియల్ ఇది లేదు కాబట్టి టైటర్గా ఎగ్జిక్యూట్ చేయడానికి 2 పాయింట్లు చూడండి. ఫస్ట్ ఉచిత బస్సు అన్నారు ఆడపిల్లలకి, అండ్ ఆరోగ్యశ్రీ 25,000 ఇచ్చారు. ఆయన 6లో 2 ఇన్స్టెంట్ ఎగ్జిక్యూషన్స్ ఉన్నాయి. ఈ 2 లక్షల రుణమాఫీకి ఎంత కోర్స్ ఆఫ్ టైం పట్టిందో చూడండి. ఆగస్టు దాకా పడుతుంది, నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. సో ఇట్లాగే ఫైనాన్షియల్స్ అన్నిటితోనూ ముడిపడి ఉన్న అంశాలతో ఇచ్చిన ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేయడానికి నిజంగానే ప్రభుత్వాన్ని కాలు చేయకూడదు తీసుకో. ఎందుకంటే 4,000 పెన్షన్ ఇచ్చి వాళ్ళు ఎలా ఇచ్చేసారో ఏం చేశారో అదన్నీ చూస్తున్నాం. కానీ ఇవన్నీ ఒకే అయితే ఎస్ ఏ ప్రభుత్వానికైనా ఒక 6 నెలల సమయం పడుతుంది కాలు చేయకూడదు తీసుకోవడానికి, నిలదొక్కుకోవడానికి. కానీ ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ విషయం వచ్చేసరికల్లా ఇది నాట్ టాలరబుల్. ఫ్రమ్ ద డే 1 నుంచి అది నెత్తి మీద ఉంటుంది. అవసరం లేదు కదా, ఎందుకంటే శాంతి భద్రతలు ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అంతే కదా. మనకి ప్రభుత్వం పరంగా ఈ విధమైన చర్యలు ఫుడ్ డౌన్ చేసి చెప్పవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ కావాలి. ఇప్పుడు దానికి ఉప ముఖ్యమంత్రి స్థాయి, ముఖ్యమంత్రి స్థాయి, హోమ్ మినిస్టర్ స్థాయిలో ప్రశ్న అడ్రస్ చేస్తూ గట్టిగా చెప్పారనుకోండి సార్, ప్రతి ఒక్కరు ఆగుతారు. అంతేగా. అది ఎప్పుడైతే ఉండదో టేకన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అన్నట్టుంది. ఇండైరెక్ట్ అలాగే జరుగుతుంది కదా చూస్తూ. ఇప్పుడు యువతల నాయకులకైనా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు, ధైర్యం ఇచ్చారు అనుకోండి, సంయమనం పాటించమని పిలిపోకుండా అగ్రెసివ్ నోట్స్ వస్తే అంతేగా. ఇది కాదు కదా. ఇప్పుడు ఎందుకంటే ఒక వలసలు వేలాది మంది తరలిపోతున్నారు పక్క రాష్ట్రాలకి, ఇది కాదు కదా. దీనికోసమా మనం సార్ మహా సామ్రాజ్యాలే అవతల రాజ్యాన్ని కాంకర్ చేసిన తర్వాత కూడా ఎంత దాష్టికలు చేసిన ఉదంతాలు ఎక్కడ చూసుండవు సార్, నిలువరించబడతాయి. కానీ ఇది కొంచెం బడబాగ్నిలాగా కంటిన్యూస్గా జరుగుతుంటే మాత్రం ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి. కానీ వాళ్ళకు కూడా ఈ ఎంత బడబాగ్ని లోపల ఉంది అనుకుంటే ఎక్కువ సంవత్సరాలు కూడా కాలేదు కదా, 5 years బ్యాకే కదా అధికారంలో ఉన్నారు. మధ్యలో 5 సంవత్సరాలు కదా అధికారం పోయింది. ఇందాక అదే చెప్పాను, 5 సంవత్సరాలకి ఎంత ఉంటుందా? అదే ఈ 5 సంవత్సరాల్లో ఎంత తారస్థాయిలో ఉండిపోయినంత పరిస్థితులు, వాళ్ళ దగ్గర నుంచి ప్రతిఘటన, వాళ్ళ దగ్గర నుంచి సంయమనం విచక్షణ కోల్పోయినంత పరిస్థితులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు సమాజం అన్నది ఉందండి, ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నేను అతన్ని విచక్షణ రాహిత్యంగా నరుకుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళ యొక్క ప్రతిస్పందన ఏదండి? చూస్తూనే ఉన్నారు అందరూ. ఏమంటే పోలీసులు కూడా ఉన్నారంటే ఏంటి వేడుక, సెల్ఫీలు తీయగలిగినంత శ్రద్ధ ఉంది వాళ్ళకి. కానీ ఏమో సార్ 10 మంది వెళ్ళి అతను పట్టుకోలేరా? అంతేగా. ఒక చెయ్యి నరికిన తర్వాత కూడా అతను అర్థిస్తున్నాడు, కాపాడండి వదిలే నాన్న. సో అలాంటప్పుడు కూడా మానవతా విలువలు ఎక్కడ ఉన్నాయండి? నాకు అర్థం కావట్లే సార్. ఆస్తులు ధ్వంసం జరుగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఆలోచించవలసిన విషయం అండి. ప్రతిస్పందన చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో ప్రజలకి నివసించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ఎవడు మట్టుగాడరా, ఎవడు రాజ్యాంగాలు అనుకుంటే ఈ ప్రజాస్వామ్యంకి అర్థం పరమార్థాలే మారిపోతున్నాయి. అవును, ఇది కాదు కదా ప్రజలు కోరుకునేది. నిజంగా చెప్పాలంటే ప్రజలకి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది ఆ ప్రభుత్వంలో ఉన్న దీంతోనే కదా మీకు 164 ఇచ్చారు. అదే పని మీరు చేస్తే మీరు చెప్పినవన్నీ మీరు చెప్పినవే కదా. డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వనందుకు చంపేశారనో లేకపోతే డోర్ డెలివరీ చేశారు, ఇవన్నీ చెప్తున్న స్టోరీలే కదా. మీరు యు హావ్ బీన్ కంటిన్యూస్లీ టెల్లింగ్ ఇయర్స్ టుగెదర్. అలాంటివన్నీ ఇప్పుడు కనిపించకుండా మాయమైపోవాలి కదండి. ఇప్పుడు మళ్ళీ మీరు అదే అడుగు చేయడంలో మీరు నడుస్తూ మేము కూడా అదే పని చేసామని 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ చర్చించుకునే అంశాలు చేస్తారా? అంతకు మించి జరుగుతుంది సార్. ఆపాలి కదా ఎక్కడో దగ్గర. కానీ ప్రెస్ మీట్లు పెట్టి మరి జరుగుతాయి, దాడులు జరుగుతాయి, జరగకుండా ఎలాగ ఉంటాయి అనేటువంటి కామెంట్లు కూడా చేస్తున్నారు కదా. అవి తప్పు అంటున్నాను సార్. సంయమనం చెప్పవలసిన బాధ్యత గౌరవప్రదమైన స్థానాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ప్రజాస్వామ్య విలువలు పరిరక్షిస్తామని ఏదైతే ప్రామిస్లు చేశారో దానికి అనుగుణంగా ప్రజలను సంయమనం పాటించడానికి కూడా పిలుపులు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీదే అంతే ఉంటుంది. విచక్షణారాహిత్యంగా జరుగుతున్న అంశాలని విచక్షణారాహిత్యంగా జరగకుండా నిలువరించవలసిన బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంటుంది.
అందుకే కదా సార్ వాళ్ళకి సూపర్ పవర్స్ ఉంటాయి. ఎస్ సార్. ముఖ్యమంత్రి గారికి కానీ హోమ్ మినిస్టర్ గారికి కానీ వీళ్ళందరికీ దేనికి ఉంటాయి డిస్క్రిప్షన్స్. గౌరవ వ్యవస్థల్లో జరుగుతున్న వ్యవస్థ పరంగానే నిలువరించడానికి వాళ్ళకి సర్వ హక్కులు ఉంటాయి. నేను మీరు కాదు కదా, అంచేత వాళ్ళనే అర్థించుకోవాలి మనం. శాంతి భద్రతలకు ఈ విధంగా విఘాతం కలగడం అన్నది ఖచ్చితంగా హేయమైన చర్యలు. ఇప్పుడు గతంలో బీహార్ అయిపోయింది, ఆర్థిక పరంగా శ్రీలంక అయిపోయింది, ఇవన్నీ మాటలు విన్నాం కదా. అవన్నీ నిజ నిర్ధారణ కమిటీలాగా నిజం చేయడానికి వచ్చామా మనం? ఇది కాదు కదా.